నీరీస్ ఇంపీరియల్ ఛానల్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈ రోజు విషయం లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు. ఇందులో భాగంగా లలితా సహస్రనామాల్లోని ఒక్కొక్క నామం యొక్క ప్రత్యేకతను చెప్పుకుంటున్నాము. నామాల అంతరార్థము, భావములతో పాటు ఒక్కొక్క నామము మనిషిలో మానసిక పరివర్తనను ఎలా తీసుకొస్తుంది అనేవి చెప్పుకుంటున్నాము. ఇప్పటి వరకు 174 శ్లోకాలు, అందులోని నామాలు, ఒక్కొక్క నామాన్ని ప్రత్యేకంగా విశిష్టంగా వివరించుకున్నాము. ఈరోజు 175, 176 శ్లోకాల్లోని అన్ని నామాలు చెప్పుకుందాం. ముందుగా శ్లోకాలు చెప్పుకుంటే 175వది పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మద శంభుమోహిని. ఇందులో ఒక్కొక్క నామమే చూస్తే ముందుగా పంచమి అనే నామము అర్థాన్ని చెప్పుకొని ఈ నామ ప్రభావం మనిషి యొక్క మానసిక పరివర్తనను ఎలా తీసుకొస్తుందో చూద్దాం. పంచమి అంటే అష్టమాతృకలలో 5వది అయిన వారాహి అమ్మవారిని కూడా పంచమి అని పిలుస్తారట. అలాగే సంఖ్యలలో శుభ సంఖ్య సూచిక అనమాట. ఈ నామ ప్రభావం ఎలాంటి మార్పును తీసుకొస్తుందంటే మనలోని అహంకారాన్ని తొలగించి శ్రేష్ఠులను చేస్తుంది. మన మనసులో మన పట్ల మనకున్న సుపీరియారిటీ కాంప్లెక్స్ కానీ లేదా ఇన్ఫీరియారిటీ అంటే మనకు మనమే అధికులు అనుకోవడము, లేదంటే తక్కువగా న్యూనతా భావంతో ఉండడము, ఇలాంటివన్నీ తొలగించి మనము సాధారణులము, మనకంటే గొప్పవారు ఎవరైనా ఉన్నారు అంటే అది పరమాత్ముడే. సుపీరియారిటీ ఉంది అంటే అది పరమాత్ముడికి మాత్రమే. కాబట్టి అలాంటప్పుడు మనము ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి అటు అహంకారానికి లేదా ఆత్మన్యూనతకి దేనికి గురి కాకుండా ఒక సమాన పరిస్థితుల్లో ఉంటూ, అంటే సమానమైన మానసిక పరిస్థితుల్లో ఉంటూ శ్రేష్టమైన లక్షణాలని అందిపుచ్చుకుంటాము. తర్వాతి నామం పంచభూతేసి అంటే పంచభూతములకు అధిష్టాత్రి అని. పంచభూతములు అంటే తెలుసు కదా, ఈ ప్రపంచమంతా కూడా పంచభూతాలతోనే తయారైంది, పంచభూతాలతోనే నిండి ఉంది. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు కూడా పంచభూతాల సమ్మేళనం అన్నమాట. ఇటువంటి పంచభూతాలకు ఆమె ప్రభువు అని అర్థము. ఈ నామ ప్రభావం చేత మనలోని శ్రేష్టమైన లక్షణాలు మనము ఒక ప్రయోజకరమైన వ్యక్తిగా సమాజంలో గుర్తింపబడడానికి ఉపయోగపడతాయి. అంటే మనం కూడా సమాజానికి ఉపయోగపడే ఒక మంచి వ్యక్తిలాగా గుర్తింపు పొందుతాము. ఈ గుర్తింపు మన వరకే ఆగిపోకుండా ఇతరులకు, తర్వాతి తరాల వారికి కూడా ఆదర్శం కాగలుగుతాము. ఇంతటి గుర్తింపునిచ్చినది మనకు పంచభూతములు అనే ఒక స్పృహను కలిగి ఉండి వాటికి కృతజ్ఞతగా ఉండగలుగుతాము. తర్వాతి నామం పంచ సంఖ్యోపచారిణి. ఇది 950వ సంఖ్య గలది. దీనికి అర్థం ఏంటంటే 5 ఉపచారములతో సేవింపబడినది. 5 సంఖ్య గల అని చెప్పాలన్నమాట. 5 సంఖ్య గల ఉపచారములతో సేవింపబడినది అని. ఇక్కడ 5 సంఖ్య గల ఉపచారములు ఏంటివి అంటే ప్రత్యక్ష అర్థం ఏంటి అంటే 5 కనీస ఉపచారాలు ఏంటి అంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం. ఇవి కనీస ఉపచారములు. కానీ అమ్మవారు వీటితో మాత్రమే ఉపచారాలు అందుకుంటుందంటే కాదు. పంచభూతాల చేత, పంచ జ్ఞానేంద్రియాల చేత, కర్మేంద్రియాల చేత, ఈ విధంగా ఏవైతే పంచ సంఖ్యాత్మకంగా ఉన్నాయో వాటన్నిటి చేత ఉపచారాలు చేయించుకుంటుంది. కాబట్టి పంచ సంఖ్యోపచారిణి అని అన్నారనమాట. అంటే ఇంకోటి ఏంటంటే ఈ విధంగా 5 సంఖ్యలు గల వాటిలో ఒక లక్షణంగా, వాటి లక్షణంగా ఉన్నది అని కూడా అర్థం చేసుకోవాలి. అంటే పంచభూతాలు తీసుకుంటే పంచభూతాల లక్షణాలు అమ్మవారే, ఇంద్రియ లక్షణాలు అమ్మవారే, పంచ తన్మాత్రల లక్షణాలు అమ్మవారే. ఈ విధంగా పంచ సంఖ్యలలో ఉపచరిస్తూ ఉండేది అని కూడా. ఈ నామ మహత్యం ఏంటో చూద్దాం. మన చుట్టూ ఉన్నవారిని, మనల్ని సమన్వయపరుచుకుంటూ ఒక మంచి విషయాన్ని సాధించి నలుగురిలో, అంటే మన చుట్టూ ఉన్నవారిలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అనే ఒక లక్షణం ఏర్పడుతుంది మనలో ఒక పరిమాణాత్మకమైన, ఒక గుణాత్మకమైన మార్పు అనేది వస్తుంది. అంటే లెక్కించదగిన మార్పు వస్తుంది. అంటే ఎవరైనా గమనించండి, లలితా సహస్రనామాలు చదవకముందు, చదివిన తర్వాత అన్నట్టుగా మార్పును ఖచ్చితంగా గణన చేయగలిగేంత, లెక్క కట్టగలిగినంత మార్పు అనేది వస్తుంది. అంటే మనం ఖచ్చితంగా దాన్ని గమనించగలం అన్నమాట. ఈ విధమైన మార్పును సాధించడమే అంతవరకు, అంటే ఆ మార్పును సాధించే వరకు ఆ సాధనయే మన ప్రపంచంగా భావిస్తూ ఉంటాము. ఇక్కడ ప్రపంచము అంటే ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి. ప్రపంచము అంటుంటాం కదా, ఆ పదం ఎలా ఏర్పడింది అంటే ఈ సృష్టి అంతా ఇందాక చెప్పుకున్నట్టు పంచ సంఖ్యాత్మకంగా ఉంటుంది కదా. అంటే పంచభూతాలు ఉంటాయి, పంచ ఇంద్రియాలతో ఉంటుంది, పంచ తన్మాత్రలు ఉంటాయి, పంచ కర్మేంద్రియాలు, ఈ విధంగా పంచ సంఖ్యలతో కూడి ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రపంచము అన్నారట. ఈ విధంగా
ఒక శ్రేష్టమైన మార్పును సాధించడమే మన ప్రపంచంగా కలిగి ఉంటాము. తర్వాతి నామం శాశ్వతి అంటే నిరంతరమైనది, నిత్యము నిరంతరమైనది అని. ఇక్కడ నిరంతరము అంటే అంతరాయం లేకుండా అని కాదు, అంతరం లేకుండా అంటే ఎక్కడ చిన్న గ్యాప్ కూడా లేకుండా అని. ఈ విశ్వం అంతా కూడా ఎక్కడ చిన్న గ్యాప్ కూడా లేకుండా అమ్మవారు అంతా నిండి ఉంటుందట. ఆ ఉద్దేశంతో శాశ్వతి అని అన్నారు. ఈ నామ ప్రభావం చేత మనలోని ప్రజ్ఞతో ఈ లోకంలో శాశ్వతంగా ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తాము. మనం చూస్తుంటాము, మన సమాజంలో కొంతమంది వ్యక్తులు తమకున్న శక్తి సామర్థ్యాలతో, తమకున్న తెలివితేటలతో ఈ సమాజానికి ఏదైనా మేలు చేసి శాశ్వతమైన చిరకీర్తిని సాధించాలని తపన చేస్తూ ఉంటారు. ఆ విధంగా మనం కూడా మనలోని ప్రజ్ఞా పాఠవాలతో సమాజానికి ఉపయోగపడే విధంగా, శాశ్వతమైన ప్రయోజనాలు కలిగించే విధంగా కర్మలను నిర్వహిస్తూ ఉంటాము. తర్వాతి నామం శాశ్వత ఐశ్వర్య. ఇక్కడ శాశ్వత ఐశ్వర్యము అంటే శాశ్వతమైన ఐశ్వర్యము కలది అన్నది. ఇక్కడ ఇందాక శాశ్వతి అంటే చెప్పుకున్నాము, ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ లేకుండా అని చెప్పుకున్నాం కదా, అటువంటి ఐశ్వర్యం కలిగినది అని. ఇక్కడ ఐశ్వర్యము అంటే మనిషిలో కొన్ని శక్తులు పుట్టినప్పటి నుంచి చివరి వరకు శాశ్వతంగా ఉంటాయి. ఆ లక్షణాలు బాగా కలిగి ఉంటే అవే ఐశ్వర్యంగా ఉంటారు. ఏంటవి అంటే, కొంతమందికి పుట్టుకతో నాయకత్వ లక్షణాలు వస్తాయి. కొంతమంది చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా చక్కగా ప్రసన్నమైన హృదయంతో ఉంటారు. కొంతమందికి సంగీతం కావచ్చు, కొంతమందికి కళలు కావచ్చు. ఈ రకంగా ఏవైనా పుట్టుకతో వచ్చే లక్షణాలు అనేవి శాశ్వతమై ఉంటాయన్నమాట. అవే శాశ్వతమైన ఐశ్వర్యాలు. ఇవి లేకపోతే వారికి గుర్తింపు అనేది ఉండదు. ఆ విధంగా శాశ్వతంగా ఉండగలిగే విషయాలే ఐశ్వర్యంగా కలది అని అర్థం. ఇక్కడ శాశ్వత ఐశ్వర్యము అంటే ఇంకొక అర్థం కూడా చెప్తున్నారు. మోక్షాన్ని కూడా శాశ్వత ఐశ్వర్యము అని అంటారట. మోక్షాన్ని ఇచ్చేది కాబట్టి శాశ్వత ఐశ్వర్య అనే పేరు కూడా ఉంది అమ్మవారికి అంటున్నారు. ఈ నామ ప్రభావం చూసాం కదా. తర్వాతి నామం ఏంటంటే శర్మదా అంటే సుఖశాంతులను ఇచ్చున్నది అని. మనిషికి ఎంత ధనమున్నా, ఎంత ఐశ్వర్యమున్నా సుఖము శాంతి అనేవి ఉన్నప్పుడే వాటికి సార్థకత. కాబట్టి కేవలం ఐశ్వర్యాన్ని మాత్రమే కాదు, శర్మమును అంటే సుఖమును శాంతిని కూడా ఇచ్చేది కాబట్టి అమ్మవారికి శర్మదా అనే పేరు వచ్చింది. ఈ నామ ప్రభావంతో మన మనసు, ఇంద్రియాలు శమింపబడి అంటే మన కంట్రోల్లో ఉంటూ, నియంత్రించబడుతూ సుఖశాంతులను పొందే ప్రయత్నం చేస్తాము. అంతే కదా. ఎప్పుడైతే మన మనస్సు, మన ఇంద్రియాలు మన వశంలో ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా మనకు సమస్యలు అనేవి రావు, కోరికలు ఉండవు, ప్రశాంతత మాత్రమే మనకు లభిస్తుంది. సుఖము, సంతోషము లభిస్తాయి. ఎవరి మనసు, ఎవరి ఇంద్రియాలైతే వారి వారి వశంలో ఉంటాయో వారికే శాశ్వతమైన శాంతి లభిస్తుంది. ప్రశాంతంగా ఉన్న జీవితం యొక్క సుఖాన్ని ఆనందించగలరు. తర్వాతి నామం శంభు మోహిని. ఇక్కడ శంభు అనే 2 అక్షరాలను విడదీయాలి. శం అంటే ఇందాక చెప్పుకున్నాము శుభము అని, తర్వాత భూ అంటే పుట్టించినవాడు అని. శంభు అంటే సుఖమును పుట్టించినవాడు ఎవరు అంటే ఈశ్వరుడు అనమాట. ఈ ఈశ్వరుని మోహింపజేయున్నది ఎవరు అంటే అమ్మవారు. అందుకే అమ్మవారికి శంభు మోహిని అని అన్నారనమాట. శివుడి దగ్గర ఉన్న సుఖశాంతులను భక్తులకు అందజేస్తుంది కాబట్టి అమ్మవారిని శంభుమోహిని అన్నారట. ఈ నామ ప్రభావం ఎలా ఉంటుందంటే, మనం సత్కార్యాల పట్ల ఆకర్షితులవుతూ ఉంటాము. ఎవరైనా సత్కార్యాలు చేస్తుంటే సహకరించడము, లేదా మనమే ప్రత్యక్షంగా సత్కార్యాలు నిర్వహించడము మొదలైనవి చేస్తూ అందరి చేత ఆరాధింపబడతామన్నమాట. అందరి చేత అభిమానింపబడతాము. ఇది 175వది. తర్వాత 176వ శ్లోకం ఏంటంటే, ధరాధర సుతా ధన్య ధర్మిణి ధర్మవర్తిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక. ఇవి చెప్పుకుందాము. ముందుగా ధరా అంటే సకలమును ధరించున్నది అని, అంటే అటు భూమి అనే అర్థం వస్తుంది, అమ్మవారు అనే అర్థం 2 వస్తాయన్నమాట. ఇంకో అర్థం ఏంటంటే, భూమి అనే అర్థంలో ఎందుకు ధర అనే పేరు వచ్చింది అంటే, ఒకప్పుడు ఆదివరాహమూర్తి చేత ఈ భూమి ధరింపబడింది కాబట్టి, తన కోరల మీద భూమిని ధరించాడు కాబట్టి ఆ విధంగా కూడా ధర అనే పేరు వచ్చిందట ఈ భూమికి. ధర అంటే ధరించినది మరియు ధరింపబడినది 2 అన్నమాట. ఇప్పుడు ఈ నామ ప్రభావం చూద్దాం. ఈ నామ ప్రభావంతో మనలో చాలా పెద్ద సహనవంతమైన ఓపికతో కూడిన ఒక మనస్తత్వం ఉంటుంది. చాలా ఓర్పును కలిగి ఉంటాం. క్షమయా పృథివీ సమా అన్నట్టుగా, అంటే క్షమాగుణంలో భూమితో సమానము అనే అర్థం ఉన్నట్టుగా
మనం ఒక ఓర్పుకి, సహనానికి, క్షమాగుణానికి ప్రతీకలుగా ఉంటామన్నమాట. మనలో ఎన్నో ఉత్తమమైన గుణాలు అనేవి మనకు ఈ లక్షణాన్ని తెచ్చిపెడతాయి. తర్వాతి నామం ధరసుత, అంటే భూమి యొక్క కుమార్తె అని. ఇంకొక అర్థం ఏంటంటే, ధర అంటే భూమి అని చెప్పుకున్నాం కదా, ధరాసుత అంటే భూమి కుమార్తె ఎవరు అంటే పర్వతాలని ధరసుతాలు అని కూడా అంటారట. మహీధరాలు అని, ధరాధరాలు అని పర్వతాలని అంటారట. ఇందులో పర్వతము అనగానే మనకు హిమవత్ పర్వతాన్నే ముందుగా చెప్పుకుంటారు. అటువంటి హిమవత్ పర్వతరాజ పుత్రిక కాబట్టి కూడా అమ్మవారికి ధరసుత అనే పేరు వచ్చింది. అలాగే ధర అంటే భూమి అని చెప్పుకున్నప్పుడు భూమి పుత్రికలు అన్నప్పుడు సర్వ ఔషధాలను భూమి పుత్రికలుగా చెప్తారట. కాబట్టి ఈ విధంగా ఔషధీయ రూపము అని కూడా చెప్పొచ్చు అనమాట. వీటి స్వరూపంగా ఉంటుంది కూడా కాబట్టి అమ్మవారికి ధరసుత అని పేరు వచ్చిందట. సమస్త ఔషధి స్వరూపురాలు అని. ఈ నామ ప్రభావం చూద్దాం. మనం మంచి పనులను చేసి ఈ భూమి మీద పుట్టినందుకు భూమి కూడా గర్వించదగినంత మంచి పనులు చేసి అందరూ గర్వించదగ్గ బిడ్డలం అవుతామన్నమాట. ఈ సమాజము, ఈ ప్రపంచము మనల్ని చూసి గర్విస్తుంది. అటువంటి గొప్ప సమర్థవంతమైన పనులను చేయగలుగుతాము. తర్వాతి నామం ధన్య, అంటే ధన్యురాలు అని. ఇంకో అర్థం ఏంటంటే ధనం కలవారు, సంపద కలవారు అని కూడా అర్థమట. ఇక్కడ ధనము అంటే కేవలం కరెన్సీ నోట్లు అని కాదు. మనము ధర్మాధార, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధిని అనే నామాలు చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం ధనం అంటే ఏంటి అని. నిజమైన ధనము ఎలా ఉంటుంది, శాశ్వతమైన లేదా ధర్మ మార్గంలో ఉండే ధనం అంటే ఏంటి, దాన్ని ఎవరు రక్షిస్తారు, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఈ నామంలో ధనము అంటే మనం ఏదైనా భూమి ద్వారా ఒక పదార్థం పొందాలి అంటే వాటికి కొన్ని వస్తువులు కారణమవుతాయి కదా, ఆ వస్తువులను తన ధనంగా కల అమ్మవారు అట. ఉదాహరణకి నీళ్లు అనేవి తీసుకుంటే నీళ్లు తయారు కావాలి భూమి మీద అంటే హైడ్రోజన్ ఉండాలి, ఆక్సిజన్ ఉండాలి, అలాగే ఇనుము ఏర్పడాలి, ఐరన్ అనేది ఏర్పడాలంటే దానికి కావాల్సిన మూలకాలు, వస్తువులు కూడా ఏర్పడి ఉండాలి. అటువంటి ధనం కలది కాబట్టి ధన్య అనే అర్థం వచ్చింది. మరో అర్థం ఏంటంటే తిరుగులేని సంకల్పము కలది అని కూడా అర్థమట. సరే, నామ ప్రభావం చూద్దాం. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నట్టు, అంటే ఈ భూమి మీద పుట్టే జంతువులలో మానవ జన్మ అనేది దుర్లభంగా అంటే అరుదుగా లభిస్తుంది అని చెప్తుంటారు కదా. ఆ విధంగా మనము మనిషి జన్మ ఎత్తినందుకు కొన్ని ప్రయోజనకరమైన పనులను చేసి ఉపయోగకరంగా నిలిచి ధన్యులం అవ్వగలుగుతాము. నిజమైన సంపద అంటే ఏంటి అనేది గుర్తించగలుగుతాము. తర్వాతి నామం ధర్మిణి, అంటే ధర్మములు కలది అని. ధర్మములు అంటే గుణములు అని చెప్పుకోవచ్చు. అంటే ఉదాహరణకి ఉప్పు యొక్క గుణం ఏంటి, ఉప్పగా ఉండడం. మేఘాల ధర్మం ఏంటి, నీళ్ళని మోసుకొచ్చి వర్షించడం. ఈ విధంగా వాటి వాటి కర్తవ్యాలను ధర్మాలని చెప్పొచ్చు. గుణాలను, లక్షణాలను కూడా ధర్మాలుగా అనొచ్చు. అటువంటి ధర్మములు కలది అని అర్థము. ఇక మరి ప్రభావం ఏంటి అనేది చూస్తే మనకు రక్తమాంసాలు అంటే మన శరీరానికి రక్తమాంసాలు ఎంత ముఖ్యమో ధర్మాచరణ అంత ముఖ్యము అనే ఒక గుణాన్ని కలిగి ఉంటాము. అంటే ఇతరులకు మన గుణము ఎటువంటిది అంటే ధర్మం అనేది ప్రొజెక్ట్ అవుతుందన్నమాట. అంటే మనము నిత్యము ధర్మాచరణములు చేస్తూ ఉంటాము. తర్వాతి నామం ధర్మవర్ధిని, అంటే ధర్మములను వర్ధిల్లింప చేయున్నది అని. ఇందాక చెప్పుకున్నట్టుగా మనలోని ధర్మ ప్రవర్తనను వర్ధిల్లింపజేస్తుంది అనమాట. మనం ఏదైనా ఒక స్కిల్ని కలిగి ఉంటే దాన్ని మళ్ళీ ఎన్హాన్స్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కదా. ఆ విధంగా మనలోని ధర్మ గుణాలు ఎన్ని ఉన్నా మళ్ళీ అప్పుడప్పుడు మన చేత ధర్మ కార్యాలు చేయిస్తూ మనలో ధర్మ సంబంధమైన కార్యక్రమాలని చేయిస్తూ మన ప్రవర్తన అనేది ధర్మానికి ప్రతిరూపంగా చిరస్థాయిగా ఉండేలా చేస్తుంది. తర్వాతి నామం లోకాతీత, అంటే లోకములకు అతీతముగా ఉండునది అని. అమ్మవారు ఈ ప్రపంచాలని, ఈ లోకాలని సృష్టిస్తుంది కానీ వాటికి అతీతంగా ఉంటుంది కదా. ఈ నామ ప్రభావం చేత మనం ఈ ప్రపంచంలో ఉంటూ ఈ ప్రపంచంలోని చెడుని మనకు అంటనీయకుండా, అంటే లోక సహజమైన కొన్ని రీతులు ఉంటాయన్నమాట. ఈ లోకంలో ఏం జరుగుతుంటాయి, చాలా వరకు అప్పుడప్పుడు అధర్మము అనేది పెచ్చిరేగిపోతూ ఉంటుంది, ధర్మము కాస్త శక్తి తగ్గిపోయి ఉంటుంది, మనుషులందరూ కూడా మోహాలకు గురి అవుతూ ఉంటారు. ఇలాంటి కొన్ని సహజ లక్షణాలు ఉంటాయి లోకంలో. అటువంటి లక్షణాలకు అతీతంగా ఉండువారు అని అర్థం అన్నమాట. ఆ విధంగా మనము
ఉండగలుగుతాము. అంటే అధర్మమును వృద్ధి చెందనీయకుండా, మోహాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉంటాము. తర్వాతి నామం గుణాతీత. గుణములకు అతీతముగా ఉండునది. గుణములు అంటే ముఖ్యంగా మూడే ఉంటాయి. త్రిగుణాలు అంటుంటారు కదా, సత్వ రజస్ తమో గుణాలు అనొచ్చు కదా. ఈ 3 గుణాలకు అతీతంగా ఉండునది అని. ఈ నామ ప్రభావం ఎలా ఉంటుంది అంటే, మనం ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఇందాక చెప్పుకున్నట్టు లోకాతీతంగానే కాకుండా గుణాతీతంగా కూడా ఉంటాం. అంటే ఎటువంటి గుణాల మధ్యలో ఉన్న మనలోని సద్గుణాలను, సంస్కారాన్ని ఎటువంటి ప్రభావం చెందకుండా, అంటే దుష్ప్రభావాలకు లోనవ్వకుండా ఒక నిశ్చల తత్వాన్ని కలిగి ఉండేలా జాగ్రత్తగా ఉంటాము. తర్వాతి నామం సర్వాతీత. అంటే సర్వమునకు అతీతముగా ఉంటున్నది. లోకాలకే కాదు, గుణాలకే కాదు, సర్వాలకు అతీతంగా ఉంటుందన్నమాట. అంటే దేనికైనా అతీతంగా ఉండేది అని. సామాన్యంగా మనుషులు, ఉదాహరణకు చెప్పాలంటే, ఏదైనా ఒక సినిమా చూశారనుకోండి, ఆ సినిమాకి ప్రభావితులు అవుతూ ఉంటారు. కొంతమంది ఆ సినిమాలోని కథలకి, సన్నివేశాలకు ప్రభావితమైతే, కొంతమంది సినిమాలోని టెక్నికల్ పార్ట్ గురించి ప్రభావితం అవుతూ ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారు, అవేవి కాకుండా సినిమాని సినిమాలాగా చూసేసి ఇంటికి వచ్చేసరికి దాని గురించి వదిలేస్తుంటారు. ఆ విధంగా అన్నింటికి అతీతంగా ఉండేదన్నమాట అమ్మవారు. మనం కూడా ఆ విధంగా ఈ ప్రపంచంలో జరిగే ప్రతి దానికి ప్రభావితం చెందకుండా మనకంటూ ఒక సర్వాతీత స్థితిని ఏర్పరచుకుంటాము. తర్వాతి నామం శమాత్మిక. ఇది సంఖ్యల పరంగా 963వది. ఈ నామంతో ఈ శ్లోకం కంప్లీట్ అవుతుంది. శమాత్మిక అంటే, శమ అంటే శమమును, ఆత్మిక అంటే స్వరూపముగా గలది అని. శమము అంటే నిగ్రహం అన్నమాట, లేదా శాంతి, సుఖము అని కూడా చెప్పవచ్చు. ఈ నామ ప్రభావం చేత మనస్సును మనలో లీనం చేసుకోగలిగే శక్తి ఏర్పడుతుంది. అంటే మనసు పట్ల, ఇంద్రియాల పట్ల మనకు ఒక నియంత్రణ భావం కలుగుతుంది. మనసు, ఇంద్రియాలు చెప్పినట్టు మనం చేయడం కాకుండా, మనం చెప్పిన విధంగా, మనం కోరుకున్న విధంగా ఇంద్రియాలు ప్రవర్తించడం జరుగుతుంది. ఇది అంత సులభంగా జరిగేది కాకపోయినా వీటి మీద సాధన జరిపే శక్తి అనేది మనలో ఏర్పడుతుంది. ఈ ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము అనేది అభ్యాసం చేయగలుగుతాము. ఈ అభ్యాసం చేస్తున్నప్పుడే మన మనసుకు సంబంధించిన జాఢ్యం తొలగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, నిగ్రహం సిద్ధిస్తుంది. ఇవి రెండూ జరిగినప్పుడు ఇక మనసుకు సుఖము, శాంతి అనేది లభిస్తాయి. జీవితంలో ఖచ్చితంగా మనం సాధించవలసినవి ఇవే. సుఖాన్ని, శాంతిని సాధించడమే జీవితంలో సార్థకతను సాధించినట్టు. ఇటువంటి అదృష్టం అనేది మనకి లభిస్తుంది. ఇవి ఈరోజు మనం చెప్పుకున్న లలితా సహస్రనామాల్లో కొన్ని నామాలు. రాబోయే వీడియోలో మరికొన్ని నామాలు చెప్పుకుందాం. అన్ని విన్నందుకు ధన్యవాదములు. మీకందరికీ అమ్మవారి అనుగ్రహం కలిగి సుఖ శాంతులతో జీవితాన్ని గడపాలని కోరుతూ హ్యావ్ ఎ నైస్ డే.